వెల్కమ్ ఆల్. మనం ఇప్పుడు దాకా ఈ రౌట్స్ క్రియేట్ చేసుకున్నాంగా. ప్రీవియస్ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఎక్స్ప్రెస్ జేఎస్ యూస్ చేసి మనం ఇలా రౌట్స్ అన్ని క్రియేట్ చేసుకున్నాం. ఒకసారి దీని ప్రివ్యూ చూద్దామా. అండ్ దీనికి గెట్ పోస్ట్ ఇవన్నీ హెచ్టిటిపి గురించి చూసాం. ఇదంతా ఒకసారి టెర్మినల్ ఓపెన్ చేద్దాం. టెర్మినల్ అండ్ మనకి ఇక్కడ ఉన్న పాత్ని తీసుకుంటాం. అన్ని ఫైల్స్ చూసుకున్నాం. ఇప్పుడు వచ్చేసరికి మనం నోడ్ index.js ప్రీవియస్ వీడియో చూడకపోతే కంపల్సరీ వాచ్ చేయండి. ఎక్స్ప్రెస్ గురించి చూపించాను, ఈ రౌట్స్ ఎలా క్రియేట్ చేయాలని. సో ఇదంతా మీకు అండర్స్టాండ్ అయ్యింది అక్కడ. సో మనకి ఇలా సక్సెస్ఫుల్ రన్నింగ్ అని వచ్చింది. ఇప్పుడు ఒకసారి లైవ్లో మనం లోకల్ 3000 పోర్టల్. సో ఈ విధంగా మనకు వచ్చింది. చూసారా, అబౌట్ మీ అని టైప్ చేస్తే ఇంకా రెజ్యూమ్ ఇదంతా మీరు యూఆర్ఎల్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో ఈ విధంగా మనకు వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే ఇది డైనమిక్గా ఉండాలి కదా. మనం బ్యాక్ ఎండ్ క్రియేట్ చేసుకున్నప్పుడు డైనమిక్గా ఉండాలి. బట్ మనం ఇక్కడ ఏం చేసాం, అన్నిటికీ ఇప్పుడు HTML CSS ఉన్నాయి, అన్నిటికీ హెడర్ ఫుటర్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మనకి కామన్ పార్ట్ ఏంటి అన్నిట్లో, ఈ ఐకాన్ మెను అండ్ ఇట్ సైడ్ సేమ్ కదా. సో అన్నిటిని ఒక టెంప్లెట్ కింద వేసేసుకున్నాం. ఓకే, సో దానికి ఏంటంటే మనం టెంప్లెట్ ఇంజిన్ యూస్ చేస్తాం. దానికి ఎక్స్ప్రెస్లో మీరు ఇక్కడ అడ్వాన్స్లోకి వెళ్తే బిల్డ్ టెంప్లెట్ ఇంజిన్ అని ఉంది చూడండి. సో ఇక్కడ వీళ్ళు ఒక విధంగా ఇచ్చారు, .ntl కింద టెంప్లెట్ ఇంజిన్. బట్ నేనంటే వేరే తీసుకుంటున్నాను. లైక్ గైడ్స్లోకి వెళ్ళి మీరు యూస్ టెంప్లెట్ ఇంజిన్స్ అని టైప్ చేసి ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా సమ్ పాపులర్ టెంప్లెట్ ఇంజిన్స్ దట్ వర్క్స్ ఫర్ ఎక్స్ప్రెస్ ఆర్ బగ్, మస్టాచ్ అండ్ EJS. ఈ 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఎక్స్ప్రెస్ అప్లికేషన్ ఈ 3 ఉన్నాయి. సో నేను EJS మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. EJS వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంది. ఓకేనా. సో ఏంటంటే మనకి డైనమిక్గా కూడా కంటెంట్ పాస్ అవ్వడానికి ఇప్పుడు ఈ HTML ఫైల్స్ క్రియేట్ చేసాం. దీంట్లో డేటా అంతా డైనమిక్గా డేటాబేస్ నుంచి రావాలి కదా. సో దానికి మొత్తం టెంప్లెటింగ్ ప్లస్ డేటా పంపించడానికి మనకి EJS అనేది బాగా యూజ్ అవుతుంది. సో దీంట్లో మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఎందుకు వచ్చేస్తే మీకు ఇదిగోండి, దాంట్లో వచ్చేసరికి ఇవన్నీ మీరు రిమెంబర్ చేసుకోవాలి. ఇదంతా నేను మళ్ళీ కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఇదంతా ఒక పోస్ట్ కింద మీకు res.send ఫైల్ మనం ప్రీవియస్గా ఏం పెట్టుకున్నాం, res.send ఫైల్ అంటే HTML ఫైల్ని సెండ్ చేయడానికి. అదే సెండ్ అంటే ఓన్లీ టెక్స్ట్ని, ఇక్కడ చూసారు కదా, ఓన్లీ ట్యాగ్స్ని సెండ్ చేయడానికి కోసం అక్కడ ఓన్లీ టెక్స్ట్ని సెండ్ చేయడానికి res.send. అదే ఎంటైర్ ఈ HTML ఫైల్ సెండ్ చేయాలంటే res.send. అలానే ఇప్పుడు EJSలో టెంప్లెటింగ్ కింద వెళ్ళాలంటే res.render. అదే అండి, సేమ్ ఇది అన్నమాట మనం ఇప్పుడు యూజ్ చేయాల్సింది. ఇది రిక్వెస్ట్ డాట్ క్వెరీ అనమాట. ఏమైనా క్వెరీ ఉంటే అదంతా మీరు సెండ్ చేయొచ్చు. సో ఇలా మీరు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి NPM. సో ఫస్ట్ అది కాపీ చేసుకుని ఇన్స్టాల్ చేద్దాం. స్టాప్ చేసుకుని నేను NPM ఇన్స్టాల్ అని టైప్ చేస్తున్నాను, EJS. సో మనకి EJS కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ప్యాకేజ్ ఇన్స్టాల్ అయిపోయింది. ఎక్కడ చూడాలి ఇవన్నీ మీకు నార్మల్లో ఉంటాయి. ఇదిగోండి EJS అని వచ్చేసింది. ఓకేనా, నార్మల్లో ఉంటాయి, మీకు మాడ్యూల్స్లో ఉంటాయి. సో అక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ అయిపోయింది. నెక్స్ట్
ఇలా ఒకటి మనం పెట్టుకోవాలన్నమాట. మనం ఇంపోర్ట్ యూస్ చేసుకుంటున్నాం కదా, సో దానికి ఏంటంటే మనం ఇక్కడ ఈ పైన ఇచ్చుకుందాం, ఇంపోర్ట్ ఈజేఎస్ ఫ్రమ్ ఈజేఎస్. అంతేనా మనకి ఇచ్చింది, లెట్ వేర్ రిక్వైర్ ఈజేఎస్, మనం ఆ విధంగా ఇచ్చుకుందాం. సో ఇక్కడ చూశారు కదా మీరు డేటా ఎలా డిస్ప్లే చేయాలనేది, ఇదంతా చూద్దాము. ఇప్పుడు ఈ వీడియోలో ఓన్లీ టెంప్లెటింగ్ చూసుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఈ డేటాని ఎలా పాస్ చేయాలనేది నేను చూపిస్తాను. డేటాబేస్ నుంచి ఫస్ట్ ఇదిగోండి ఈ విధంగా ఈ ట్యాగ్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మీకు కండిషన్స్ రాయొచ్చు. ఇదిగో నేను దీనికోసం చూస్తున్నాను మెయిన్, ఇదంతా మీరు. సో హెచ్టిఎంఎల్కి మెయిన్ మనం ఇది యూజ్ చేయాలి. హెచ్టిఎంఎల్ అవుట్పుట్ కావాలంటే ఈక్వల్ టు, ఓకేనా. నెక్స్ట్ అవుట్పుట్ టెంప్లెట్స్కి ఇది యూజ్ చేయాలి, టైప్1. అండ్ కామెంటింగ్స్ ఏమైనా చేయాలంటే, ఓకేనా. ఇదంతా ఒకసారి చూద్దాం మనం, ఓకేనా. ఇదంతా చూద్దాం. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా మీకు? అదిగోండి హెడర్ ఫుటర్ అని ఈ విధంగా మనం ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు మనం చేయాల్సింది ఇదే, హెడర్ అండ్ ఫుటర్ ఈ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి. సో ఈ టెంప్లెటింగ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఈజీఎస్ టెంప్లెటింగ్స్ మీరు ఒక స్ట్రక్చర్ చేంజ్ చేసుకోవాలి. ఏంటంటే ఇక్కడ ఫోల్డర్లో ఇప్పుడు పబ్లిక్ క్రియేట్ చేసుకున్నాం కదా, దేనిపై HTML CSS ఫైల్స్ మనకు లోడ్ అవ్వడానికి, అండ్ అది మనకి యాక్సెస్ అవ్వడానికి ఇలా యాప్ యూస్ స్టాటిక్ పబ్లిక్ అని ఇచ్చుకున్నాం. అలానే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఇంకో ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఇదేంటి, వ్యూస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేయండి. దాంట్లో ఏం చేస్తారంటే ఈ HTML ఫైల్స్ ఉన్నాయిగా అవన్నీ దాంట్లో పుష్ చేసేయండి. సో ఓవరాల్గా మనకి 6 పేజెస్ ఉన్నాయి కదా, అన్ని పుష్ చేసాను. అండ్ ఇవన్నీ ఒకసారి ఒక కాపీ పెట్టుకుంటే బెటర్. సో నేను సపరేట్గా పెట్టుకున్నాను ఇక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే అలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ నేమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నిటికి ఏంటంటే .ejs అని పెట్టి .html తీసేసి ఈజేఎస్ అర్థమైందా, అన్నిటికీ అలా రీనేమ్ చేయండి. అందుకే చెప్తున్నాను ముందు HTML ఫైల్స్ బ్యాకప్ పెట్టుకోండి వేరే సాట్ ఎక్కడైనా. సో మీకు ఏమైనా ఎర్రర్స్ వచ్చినా కంప్లీట్గా క్రాష్ అవ్వకుండా మీకు యూజ్ అవుతుంది బ్యాకప్ కింద. సో అన్నిటిని ఏజెస్లో పెట్టేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇంకో ఫోల్డర్ కావాలి, అదేంటంటే పార్షియల్స్ ఇలా పెట్టుకున్నాం. అండ్ దీంట్లో ఏంటి 2 ఫైల్స్, header.ejs ఇప్పుడు ఫుటర్ అయితే లేదు, మనం హెడర్ హోమ్ అని పెట్టుకున్నాం. అండ్ ఇది మెనూ అని పెట్టుకుంటే బెటర్గా, హెడర్ కన్నా మామూలు మెనూ.ejs. అండ్ ఇది వచ్చేసరికి మనం ఐకాన్ మెనూ.ejs ఈ విధంగా పెట్టుకుందాం. ఎందుకంటే మనకి ఇక్కడ కామన్గా ఉంది ఈ రెండు కదా, ఇది ఆ రెండు కామన్గా ఉన్నాయి. సో అందుకోసం సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఒక అబౌట్ పేజ్కి చేద్దాం.
ఓకేనా. అబౌట్ పేజ్ కాకపోతే కాంటాక్ట్ పేజ్. ఓకే, కాంటాక్ట్ పేజ్లో కంటెంట్ తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఇక్కడి నుంచి తీసుకొచ్చి కాంటాక్ట్ పేజ్ ఎలా ఉంది మనకి, ఏమైంది, ఓకే మనం సర్వర్ ఆఫ్ చేసాం కదా. సో అందుకోసం అండ్ index.js కూడా ఒక్క నిమిషం ఇక్కడ ఇది రిఫ్రెష్ చేసి చూద్దాం. నో ఫైల్ డైరెక్ట్లీ contact.html కదా, ఇప్పుడు కంప్లీట్ చేంజ్ అయిపోయింది. సో ఇక్కడ మనకి ఆ AJS ఫైల్స్ కావాలంటే మనం ఒక వ్యూ ఇంజిన్ ఒకటి సెట్ చేసుకోవాలి. ఓకేనా, దానికి ఏంటంటే వ్యూ ఇంజిన్ యాప్.యూస్ లేదా యాప్.సెట్ వ్యూ ఇంజిన్ EJS ఈ లైన్ ఒకటి ఇన్సర్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు సారీ ఇక్కడ వ్యూ కదా, సేవ్. అండ్ కింద మనం ఏం చేయాలి, ఇక్కడ ఇది తీసేయాలి. మనం ఏమనుకున్నాం ఇక్కడ రెండర్ డాట్ కదా, ఇక్కడ ఎలా ఇచ్చాడు మీకు, ఇందాక రండి, ఈ విధంగా render.index render ఇక్కడ ఏంటి కాంటాక్ట్ కాదు ఇండెక్స్. అలాగే సిమిలర్గా కాంటాక్ట్ ఒక్కదానికి పెడదాం, మనం ఇప్పుడు కాంటాక్ట్ చేస్తున్నాం కదా. render కాంటాక్ట్ సేవ్ చేశాను అని చూద్దాం ఒకసారి. URL is not defined and render is not defined. సారీ, నేను ఇక్కడ కామా పెట్టాను, డాట్ హైఫన్ చేసి సేవ్ చేసి ఇప్పుడు ఒకసారి చూద్దాం. కాంటాక్ట్ ఇప్పుడు వచ్చింది. ఇందాక ఏంటంటే నేను ఇక్కడ కామా పెట్టాను, అందుకోసం అలా వచ్చింది. ఓకే రైట్. సో ఇండెక్స్ కూడా వచ్చిందా రాదా ఒకసారి చూద్దాం. ఇండెక్స్ రాలేదు. సో రిమైనింగ్ పేజెస్కి ఒకసారి చూద్దాం. సో రిమైనింగ్ పేజెస్ కూడా మీరు ఏంటంటే ఈ విధంగా పెట్టేసుకోండి. render సో ఇలా అన్నిటికి ఇచ్చుకున్నాం కదా, చూడండి render ఇండెక్స్ అబౌట్ ఇదంతా ఇలా ఇచ్చుకున్నాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం, కాంటాక్ట్ వచ్చింది. సో రెజ్యూమ్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇవన్నీ లింకప్ చేసుకోవాలి కదా, అగైన్ మనం మొత్తం లింకప్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం రౌట్ నేమ్స్ ఇచ్చాం కదా, అవే అక్కడ ఇవ్వాలి. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు కాంటాక్ట్ పేజ్ ఉందిగా, కాంటాక్ట్ పేజ్ ఓపెన్ చేయండి.
సో ఈ లింక్స్ వర్క్ అవుతున్నాయి లేదు ఇంకోసారి చెక్ చేసుకుందాం. అవ్వట్లేదు. సో ఇక్కడ ఏ హెడర్ పార్ట్ ఉంది కదా, సో ఇక్కడ దాకా ఇదంతా కామన్ పార్ట్ అన్నిటికీ ఎంతవరకు కట్ చేసి నేను ఇదేంటి మెనూలో పేస్ట్ చేసుకుంటున్నా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి నేను మనకి ఇందాక హెడర్ ఫోటర్ అని ఉంది చూసారా, ఇది ఇంకోటి ఇది ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ విధంగా కాపీ చేయండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఇక్కడ హెడర్ బదులు మెనూ అనేవి ఓకేనా, మెనూ డాట్ ఈజీఎస్ కింద. అండ్ సిమిలర్గా కింద ఈ సెక్షన్ ఉంది కదా, ఇంతవరకు కట్ చేయండి. ఐకాన్ నేను ఇక్కడ ఇచ్చేద్దాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇందాక ఇక్కడ ఇచ్చుకున్నారు కదా, ఇదే సేమ్ కాపీ చేసుకుని కింద ఇవ్వండి. ఇక్కడ కదా, ఐకాన్ మెనూ సేవ్ చేద్దాం. ఈ రెండు కూడా సేవ్ చేయండి. ఒకసారి కాంటాక్ట్ ఒక్కసారి చూద్దాం, కాంటాక్ట్ మనకు కరెక్ట్గా వస్తుందా లేదా. ఓకే, మనకి కుడెంట్ ఫైండ్ అని, ఎందుకంటే మనం పార్షియల్స్ అని ఇవ్వాలి, పార్షియల్స్లో ఇచ్చుకున్నాం కదా. సో ఇక్కడ మీరు ఇంక్లూడ్ వ్యూ ఇంజిన్ దాకా వస్తుంది, దాని తర్వాత రావట్లేదు. ఏంటంటే పార్షియల్స్ ఐకాన్ మెనూ పార్షియల్స్ స్పెల్లింగ్ చూసుకోండి ఒకసారి. పార్షియల్స్ ఓకే, ఇంకోసారి రిఫ్రెష్ చేద్దాం. యా వచ్చింది, చూసారు కదా. నేను అక్కడ అండ్ ఈ ఐకాన్స్ ఇవన్నీ వేరే దాంట్లో ఇచ్చుకున్నాను, బట్ ఇక్కడ సిమిలర్గా వచ్చేసి. అండ్ ఇప్పుడు ఇక్కడ హెడర్లో సరే ఐకాన్ ఇక్కడికి వచ్చేసరికి మీరు ఇక్కడ ఓన్లీ రౌట్ నేమ్ ఇచ్చుకోవాలి. ఇక్కడ రౌట్ నేమ్ ఏంటి, ఇండెక్స్కి హోమ్ అని ఇచ్చారు, ఇది కదా. సో ఇది ఒకటి మన రౌట్ నేమ్. అండ్ ఇక్కడ అబౌట్ రెజ్యూమ్ సేమ్ యాజ్ టీజ్ ఇక్కడ ఏ రౌట్ నేమ్స్ ఇచ్చారో అవే ఇవ్వండి, ఓకేనా. ఐకాన్ మెనూలో సేవ్ చేద్దాం. అండ్ ఇక్కడ ఈ మెనూలో కూడా
సో అన్ని ఇచ్చాం కదా, ఒకసారి సేవ్ చేద్దాం. సో హెడర్ ఫుటర్ మెన్షన్ అయిపోయినాయి కదా. సో రిమైనింగ్ పేజెస్ కూడా అలా ఇచ్చేయండి. సో అబౌట్ వద్దాం. ఇది కాపీ చేసుకోండి. కంటైనర్ లైట్ ముందు వరకు తీసేయాలి. సో ఇక్కడ వరకు ఫస్ట్ హెడర్ ఫుటర్ ఇచ్చేసుకుందాం. అండ్ కింద ఐకాన్ వచ్చేసరికి ఇదంతా. ఇక్కడ వచ్చేసరికి ఐకాన్ మెనూ. నెక్స్ట్ కాంటాక్ట్కి అయిపోయింది. ఇండెక్స్లో మనకు ఓన్లీ ఐకాన్ మెనూ ఉంది, ఈ మెనూ లేదు. సో దానికోసం అది తీసేసి ఓన్లీ ఐకాన్ మెనూ వస్తుంది. పార్షల్స్ ఐకాన్ మెనూ. ఇంతవరకు ఇది ఉంచాను. ఓకే, నెక్స్ట్ పోర్ట్ఫోలియోలో కూడా ఈ విధంగా అన్నిటికీ నేను ఐకాన్ మెనూ అని ఇచ్చేసాను. ఒకసారి ఇండివిజువల్ పేజెస్ అన్ని చూద్దామా, వచ్చినాయా రాలేదనేది. సో హోమ్ వచ్చింది, అబౌట్ మీ కదా, అబౌట్ కాదు. అబౌట్ మీ ఎందుకు ఫెయిల్ అయింది? సో ఓకే, మనం ఇక్కడ అబౌట్ అని ఇచ్చాం, అబౌట్ మీ ఇవ్వాలి. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. యా, డన్ వచ్చేసింది అబౌట్ మీ. నెక్స్ట్ రెజ్యూమ్ వచ్చింది. testimonials, yeah, done. Contact, done. ఇప్పుడు ఈ లింక్స్ వర్క్ అవుతున్నాయో చూద్దామా. లింక్స్ కూడా వర్క్ అవుతున్నాయి, చూసారు కదా. డన్. ఇప్పుడు మనం టెంప్లేటింగ్ చేసుకున్నాం అన్నట్టు. చూడండి, ఇక్కడ సైడ్ కూడా వర్క్ అవుతుంది. ఈ హోమ్కి మనం ఇచ్చుకోలేదు, లింక్ ఇచ్చాము. ఓకే, సో చూసారు కదా, అన్నిటికీ కామన్గా హెడర్ ఫోటర్ అనేది చేంజ్ అయింది. అంటే మీరు ఇప్పుడు హెడర్ ఫోటర్ ఏమైనా మోడిఫికేషన్ చేయాలంటే ప్రతి పేజ్కి వెళ్ళి చేయాల్సిన పని లేదు. ఓన్లీ ఇక్కడ పార్షియల్స్లో, ఏది ఇక్కడ వ్యూ ఇంజిన్లో పార్షియల్స్ ఉంది కదా, ఇక్కడ ఒక్కసారి మీరు చేంజ్ చేసుకుంటే సరిపోయింది. అర్థమైందా? అండ్ మనం ఇంకో పార్ట్, ఇక్కడ ఇప్పుడు నాకు చిన్న చేంజ్ కావాలి, ఐకాన్ మెనూ. సో నేను ఇప్పుడు కాంటాక్ట్లోకి వెళ్ళాను, ఐకాన్ మెనూ ఎలా ఉంది. మనకు ఫుటర్లో ఈ జావా స్క్రిప్ట్ అనేది ఉంది, ప్రతి పేజీకి చూడండి పార్షియల్స్ కిందే ఉంది. సో ఇదంతా నేను తోసేస్తే ఏమైంది, బెటర్ కదా. కట్ చేసి ఈ పార్ట్ వరకు నేను ఐకాన్ మెనూలో తోసాను అనుకో, దాని కింద ఇలా సేవ్ చేశాను.
ఇప్పుడు నేను ఇక్కడ సేవ్ చేద్దాం. ఇండెక్స్ డాట్ కాంటాక్ట్ కూడా కింద బూట్ స్ట్రాప్ ఇదంతా తీసేస్తాం. సేవ్ చేశాను. అండ్ పోర్ట్ఫోలియో కూడా మనకి దాని కిందే కదా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మీకు జావా స్క్రిప్ట్ ఉంది. సో దీనికి ఏం చేద్దాం, ఇలాంటి వాటికి సపరేట్గా ఇచ్చుకుందాం. చేది ఇక్కడ ఉంది కదా, ఇంకో న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం. footer.ejs. ఓకేనా, footer.ejs ఇద్దాం. ఇప్పుడు ఇక్కడ పోర్ట్ఫోలియోలో వచ్చేసరికి మనకి కింద డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఓన్లీ బూట్ స్ట్రాప్ కాదు, వేరే ఉన్నాయి. సో Ctrl+X ఏదది క్రియేట్ చేసుకున్న ఫైల్ footer.ejs ఇది ఇద్దాం. సేవ్ చేశాను. నెక్స్ట్ రెజ్యూమ్లో ఏం లేదు, సో డిలీట్ చేసేయండి. సేవ్. టెస్టిమోనియల్స్లో కూడా ఏమీ ఉండదు అనుకుంటా. యా, కొన్ని బూట్ స్ట్రాప్ ఉంది, సో తీసేయండి. సేవ్. మెను ఇది ఓకే. ఇండెక్స్, ఇప్పుడు ఇండెక్స్ రెజ్యూమ్ మనకి 5 పేజెస్ అబౌట్ మిస్ అయింది. అబౌట్ మీలో దీనికి మళ్ళీ సపరేట్ ఇది ఉందన్నమాట, జావా స్క్రిప్ట్ ఇదంతా. సో దీనికి ఏం చేద్దామంటే ఇదంతా కట్ చేసుకోండి, దీనికి కూడా సపరేట్ ఫైల్. ఇక్కడ పార్షల్స్, న్యూ ఫైల్ footer about.ejs. మనకి ఇంకా క్లియర్గా అర్థమైంది కదా, ఇలా పెట్టుకుంటే. సేవ్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా నేను పోర్ట్ఫోలియో అండ్ రీనేమ్ చేసుకుంటాను. సో ఇప్పుడు మనం ఈ 2 పేజెస్లో ఇది అబౌట్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి మనం దీని తర్వాత ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది మనకు. అదంతా తీసుకెళ్ళి దాంట్లో పెట్టాం. మనం ఇప్పుడు ఈ ఐకాన్స్ ఎక్కడికి పోయినాయి, అదొకటి ప్రాబ్లం ఉంది కదా. సో ఏం చేద్దామంటే ఐకాన్ మెనూ ఉంది కదా, ఈ ముందటదంతా కాపీ చేసుకుని ఆ రెండిట్లో ఇచ్చేద్దాం, అది బెటర్. ఇది అబౌట్ అండ్ పోర్ట్ఫోలియోలో ఈ స్క్రిప్ట్కి ముందట సేవ్ చేయి. అండ్ పోర్ట్ఫోలియోలో కూడా ఈ స్క్రిప్ట్కి ముందట ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ అబౌట్లో దీని బదులు పార్షియల్స్ బదులు పోర్ట్ఫోలియో, సారీ అబౌట్లో ఉంది కదా, ఫుటర్ అబౌట్ సేవ్ చేయండి. అండ్ ఇక్కడ పోర్ట్ఫోలియోలో ఫుటర్ పోర్ట్ఫోలియో. సో ఇది వచ్చేసరికి ఫుటర్ పోర్ట్ఫోలియో సపరేట్ అండ్ దెన్ పోర్ట్ఫోలియో సపరేట్. ఐకాన్ మెనూ వచ్చేసరికి ఇక్కడ ఎలా పెట్టాం అన్నిటికీ. ఓకేనా, ఒక్కసారి చూద్దాం రిఫ్రెష్ చేసి.
ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. ఓకే, హోమ్ పేజ్కి వెళ్దాం, వచ్చింది బాగానే. అబౌట్ మీకు వెళ్ళాం, చూసారు కదా జావా స్క్రిప్ట్ కూడా అప్లై అయింది jQuery. అండ్ ఇక్కడ ఇది అండ్ ఇక్కడ ఇది అండ్ ఇక్కడ ఇది. అండ్ మనకి ఇక్కడ ఒక ఇష్యూ వచ్చింది. ఏంటది? ఐకాన్ క్లిక్ చేసినప్పుడు ఇవి చేంజ్ అవ్వట్లేదు కలర్స్. దాని గురించి ఒక జావా స్క్రిప్ట్ రాద్దాం, నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో ఇంతవరకు మీరు టెంప్లేటింగ్స్ అరేంజ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మీకు ఈ డేటాని ఎలా తీసుకురావాలి డేటాబేస్ నుంచి. ఫస్ట్ డేటాబేస్ గురించి చూద్దాం, దాని తర్వాత డేటాబేస్లో ఎలా ఇదంతా తీసుకురావాలి అది చూద్దాం. ప్లస్ ఈ జావా స్క్రిప్ట్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? ఐకాన్స్కి ఇప్పుడు మనం ఇది చేస్తుంటే ఇక్కడ వైట్ కలర్ రావాలి కదా, రావట్లేదు. ఆ జావా స్క్రిప్ట్ ఒకటి ప్లస్ ఈ డేటా అంతా డైనమిక్గా ఎలా తీసుకురావాలి డేటాబేస్ నుంచి. ఓకేనా? ఇదంతా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఎంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.